ఏ తీరుకున్నాడు శుక్రసార్యుడు ఎన్నాడు దాసులు ఎవరమ్ముగారు తల్ల కింద గాని తప్పలట్టేడు ఎక్కడ బట్టేడు వైరాజులు ఎక్కడ బట్టేడు వైరాజులు వైరాలు చెప్పండి వైరాజులు చేసేది తప్పలో పాడు చేస్తున్నారు ఎన్నారు రాజులు అలాంటి తప్పలో పాడు చేయడానికి కారణాలేదండి వైరాజులు కారణాలేదండి వైరాజులు వైరాలు చెప్పండి వైరాజులు హరినారాయణ అయ్యరే ఇది మంచి శుక్రాచార్యుడు దేవాలయ మేరకు వస్తాడని అవునండి అప్రాతలు మప్యన్నాడు కాదా అవునండి ఇందులో ఇంకా ఏమన్నా ఉన్నాదని గురువు గారు ఇందులో ఇంకా ఏమన్నా ఉన్నాదా దేవలోకాన్ని స్వరపడతాడని అప్రాతలు మప్యన్నాడు కాదు అక్కడికి హరినారాయణ మహాప్రభు హరినారాయణ హరే రామ 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 వై రామ 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 యోగి రామ 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 వై రామ 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 యోగి రామ వై రామ 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 యోగి రామ వల్లని కన్నాలకించండి రామ 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 యోగి రామ వల్లని కన్నాలకించండి ఎక్కడ శుక్రసార తప్పలట్టేడు ఎన్నార రాజులు ఎవరమ్ముగారు చేసేటి తప్పలో పాడి చేశారు ఎన్నార రాజులు ఎవరమ్ముగారు నారాయణ మహాప్రభు గురువు గారు శుక్రాచార్యుడు చనిపోయిన వాళ్ళని బ్రతికించే విద్యలు మృత సంజీవి కరిణి అనే విద్యను నేర్చుకుంటున్నాడు ఇల మీద 30 దేవతలు ఉన్నారు 66 కోట్ల మంది రాక్షసులు ఉన్నారు కదండి మహాప్రభు ఈ రాక్షసు